రైతులకు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వైసీపీ సీనియర్ నాయకులు విడుదల రజని, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు రైతులతో కలిసి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ నాయకులు యూరియాను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. 15 నెలల వ్యవధిలోనే కూటమి సర్కార్పై తీవ్ర అసంతృప్తి పెరిగిపోయిందన్నారు. అంతకుముందు అన్నదాత పోరు కార్యక్రమంకు అనుమతి లేదంటూ వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ర్యాలీలకు, నిరసనలకు అనుమతులు లేవంటూ పోలీసులు ప్రకటించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి ఒక శాంతియుత ర్యాలీతో ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గం అని చెప్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. యూరియా అందక, ఇన్పుట్ సబ్సిడీ లేక, పంటల బీమా చేయక, ఈరోజు పెట్టుబడి సహాయం అందక రైతులు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారనే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 రోజుల నుంచి సన్నాహాలు చేస్తుంటే పోలీసు వారికి మేము పర్మిషన్ లెటర్లు ఇచ్చాం, పర్మిషన్ లెటర్లు పంపించాం. వాళ్ళు కూడా ఓవరాల్గా ఫోన్ ద్వారా మీరు చేసుకోండి శాంతియుతంగా అని చెప్పడం జరిగింది. నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న చిలకలూరుపేట, నరసరావుపేట, వినుకొండకు సంబంధించిన ముగ్గురు కూడా ఇన్ఛార్జీలు ఈరోజు ఇక్కడ ఆర్డీఓ గారిని కలవటం జరిగింది.